హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. రవ్వతో చేసే తెల్లటి ఇడ్లీల కంటే కూడా ఈ ఆవిరి కుడుములు హెల్త్కి చాలా మంచిది. పైగా మనం రాగితో చేస్తున్నాం కదా, ఇంకా మంచిది హెల్త్కి. పిల్లలు వీక్గా ఉంటారు చూడండి, బలహీనంగా ఉన్న పిల్లలకి ఇలాంటి ఆవిరి కుడుములు అప్పుడప్పుడు చేసి పెడుతుంటే వాళ్ళు చక్కగా బలంగా తయారవుతారు. ఇందులో మనం రవ్వ కానీ బియ్యం కానీ ఏమీ వేయట్లేదు కాబట్టి షుగర్ పేషెంట్స్, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ రాగి ఆవిరి కుడుము చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు రాగులు వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు కూడా మరొక గిన్నెలో వేసేసుకుని నానపెట్టుకోండి. విడివిడిగా నానపెట్టుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 8 నుంచి 10 గంటల పాటు నానపెట్టుకోవచ్చు. నేనైతే రాత్రంతా నానపెట్టేశాను. మినపప్పు, రాగులు చక్కగా నానిపోయాయి. ఇందులో నుంచి నీళ్ళు వంపేసి ముందు మిక్సీ జార్లో రాగులు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ముందే నీళ్ళు పోయకండి, కొంచెం సేపు గ్రైండ్ అయిన తర్వాత మరి కొంచెం నీళ్ళు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రాగి పిండిలో మినపప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం వంట సోడా, బేకింగ్ సోడా అంటారు కదా, కొంచెం వేసుకోవాలి. 1/8 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్ని కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసి తొలిపేసి అవి ఇందులో పోస్తున్నాను. ఒకసారి ఈ ఉప్పు, బేకింగ్ సోడా, ఈ నీళ్ళు అన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు. పిండి రెడీ అయిపోయింది. పిండి రుబ్బిన వెంటనే ఆవిరి కుడుములు వేసేసుకోవచ్చు, పులవాల్సిన పని లేదు. నేను ఈ విధంగా థర్టీ ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిలో ఆవిరి కుడుములు చేస్తున్నాను. మామూలుగా అయితే ఒక గిన్నెలో నీళ్లు పోసేసి దానికి క్లాత్ కట్టేసి ఆ క్లాత్లో ఈ పిండి వేసి ఆవిరి మీద ఉడికిస్తారు. లేదంటే ఆవిరి కుడుములకి ఒక పాత్ర ఉంటుంది, అదైనా యూస్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే మనం ఈ 30 ఇడ్లీ ప్లేట్స్లో వేసేద్దాము. ప్లేట్స్కి కొంచెం నెయ్యి రాసేసుకుని ఒక్కొక్క గరిటెడు పిండి వేసి ఈ పిండిని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కొంచెం ట్యాప్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా స్టాండ్ వస్తుందండి, 30 ఇడ్లీ ప్లేట్స్కి ఒక స్టాండ్ వస్తుంది. దాంట్లో ఈ ప్లేట్ని నిదానంగా పెట్టేసుకోవాలి. నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ స్టాండ్ని కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఒక గ్లాస్ నీళ్లు పోసేసి నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ స్టాండ్ ఇందులో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టకూడదు, గ్యాస్ కట్ పెట్టాలి కానీ విజిల్ పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం చట్నీ చేసేసుకుందాము. ప్యాన్లో 5-6 పచ్చిమిర్చిని తుంపి వేసుకుని వేయించుకోవాలి. ఇవి పైన తడి తగ్గేంత వరకు వేయించేసుకుని 1 స్పూన్ నూనె వేసి వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత నూనె వేసుకుంటే నూనె పైకి చెందకుండా ఉంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలో 3/4 పార్ట్ వరకు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వేయించేసుకోవసరం లేదు, చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక స్పూన్ నూనె వేసేసుకుని ఇందులో కొంచెం ఆవాలు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత మిగిలిన 1/4 వంతు ఉల్లిపాయ ఉంది కదా, ఒక పెద్ద ఉల్లిపాయలో మనం ఇందాక 3/4 పార్ట్ వేసి వేయించుకున్నాం కదా, మిగిలిన 1/4 వంతు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకుని అలాగే మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి తెలిపేసి ఆ నీళ్లు కూడా ఇందులో పోసేసుకోవాలి. మనం ఆల్రెడీ పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా అవసరమైతే వేసుకోవచ్చు. అంతేనండి, పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈలోపు మనం ఆవిరి కుడుములు పెట్టాం కదా స్టవ్ పైన, అవి కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. నిదానంగా బయటికి తీసుకుని వెంటనే ప్లేట్లో నుంచి తీయకుండా ఒక 2 నిమిషాల తర్వాత తీస్తే చక్కగా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం వేడి తగ్గిన తర్వాత ప్లేట్ని బయటికి తీసుకుని అడ్జస్ట్ చూడండి, ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకోవాలి. మనం నెయ్యి రాసాం కదా, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా నిదానంగా తీసుకుంటే ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా కుడుము. వేడి ఆవిరి కుడుములు రెడీగా ఉన్నాయి. అలాగే మనం పుట్నాలతో నీరు చట్నీ చేసుకున్నాం కదా, ఆ చట్నీ కూడా రెడీగా ఉంది. ఇంకా ఇందులోకి కారపొడి కూడా చాలా బాగుంటుంది. కారపొడి నెయ్యితో తింటే కూడా చాలా బాగుంటుంది. రుచి మాత్రమే కదండి, పోషకాలతో నిండి ఉంటుంది ఈ ఆవిరి కుడుము. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీక్గా ఉండే పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా మంచిది.
ఏ వయసు వారైనా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలు ఎవరికైనా కానీ ఈ ఆవిరి కుడుము చక్కగా పెట్టొచ్చు. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.